అంకమ్మ సాంగ్యపు రెండవ కణుపులో ఉన్నాం మనం. ఈ కణుపులోని మొదటి వంతులో దేవరకొండ లోయలలో దేవకూర్ముడు అనే దొంగల గుంపు నాయకుడు ఉండడము, అతడిని కరుణించి వారి ఇలవేలుపుగా అంకమ్మ వెలయడము, అంకమ్మ దీవెనలతో దేవరకొండ లోయలలో దేవగిరి అనే ఊరు ఏర్పడి అది రాచ నగరంగా ఎదగడము వరకు విన్నారు. ఇక రెండవ వంతులోనికి పోదాం. ఈ వంతు కథను తాతకు చేదోడుగా వచ్చిన మనుమడు దానం రంగయ్య గారు చెబుతున్నారు. కొత్తగా నేర్చుకుంటున్నాడు కదా, కాసంత తడబాటు ఉంటుంది. సర్దుకుని విందాం పదండి. రంగయ్య గారు ప్రార్థనతో మొదలిడి కథలోనికి మనల్ని తీసుకువెళ్ళి జలప్రావణి మహారాజును నిలవ చేస్తున్నారు. శ్రీ శారదాదీశో అయ్యా జడ కృపవేశో శ్రీ శారదాదీసు జడ కృపవేశు వాసవానుతవేశు వరభక్త పోషు పరమజయ కల్పో ఓ పన్నగా తలపో పరమజయ కల్పు పన్నగా తలపు కరిరాజరక్షవు శ్రీ కవస్తవ భవక్షు పారజాతన సవ్యో అమ్మ వర్ణిత దివ్యో పతకరాజతురాంగ పద్మాంతరంగ సతత సద్గుణలోల సత్య సంచేలో దానవ సంహారో మౌని మానస దీప్తు బహుశబ్దనాప్తు గోవింద నాదేంద్రుని గొనస వేడుకను గొంకకాయి కథ బొంకకాయి కదా కోరిక సఫల సలనితంబుగనాంధ్ర శబ్ద సంగతుల తెలిపెదినవి కథను అమ్మ ద్విపద కావ్యమున అయ్యా రాజులు 7 కాండెముల వారు ప్రధానులు 7 కాండెముల వారు రాజులు 7 కాండెముల వారు ప్రధానులు 7 కాండెముల వారు రాజులు ప్రధానులు 7 పరగ 14 కాండెముల వారు దేవగిరి పట్నమును అల్లు చెల్లుగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఎవరా? దేవ జలప్రావణ మహారాజు. రాజుగారిని నిలవు చేసిన పిమ్మట దేవగిరి పట్టణాన్ని గొప్పగా వర్ణిస్తున్నాడు కళాకారుడు. ఆ దేవగిరి పట్నము చక్కదనము, సౌందర్యము, రూపురేఖ, సిద్ధి విలాసము ఎలా ఉన్నదనినా స్వామి నిరుహమాగతి నొప్పో అదిగో దేవగిరిపురమో రయగానుతికెక్కి నట్టి పట్టణము శ్రీకరణ హేమ చిత్రగేహములు ప్రాకార గోపురా అయిగో ప్రాకార జతులో కనకంపు మేడలు ఘన మండపములు వినితింపదగినట్టి విపణి మార్గములు కోటలు నట్టల్లు కులువు కోటములో నాటకాశాలలో నలిన దీర్ఘములు కేళికావనములు కృతకాశలములు బాలనీలంబులు బహు పుష్పతలో
ఆహా. పుష్పతములో మహనీయ దేవత మండపంబులను బహు చిత్రగతులచే బరుగు హరణ్యములు శృంగారవనములో శృంగారవనములో చెరుకు తోటలను రంగు మీరిన ఎట్టి రజశీలములు చంగావిటెక్యములు చిత్రశాలను కొత్త త్వారణములో అయిగో బహు విలాసములో అయ్యా విలాసములో నచ్చుగా గొప్ప ముత్యాల ముగ్గులను విమల భూషణములో విహరించు హరులో విహరించునరులో నమర భోజములతో నమరినాతరులు వారాజు తిరువైన వరతటాకములు చారు రత్నంబులు సౌధ వాటికలు వేద శాస్త్ర పురాణ విద్యలన్నిటికో జలన్నిటికో ఆది అయి వర్తించు నట్టి భూసురులు అంతేకాదయా రాజులు బల పరాక్రములు రఘుతులో మరియు భూజననుతులైన బుధన బాంధవులు ధనదుని పురునెల్ల జర ఎల్ల జోడ దునిదాస గల వైశ్యా అయ్యా కోటి సిన్నుందా కోటి చెన్నుందా అయ్యా హరిభక్తి విక్తులైనట్టి శూద్రులు సరసులు సప్తవీశ్వరులు పాఠకులు కాముకులను వారకాంత జనము కామితార్థమునెల్లా అయిగో కలుగునంగల్లో కలుగునంగల్లో నానా వినోదములు నడుపు నాటుకులు మానితాపతి భక్తి మతులైన సతులు మదనుని మించిన మగలు నేమిగుల మదగ జంబుగ నిల్పు మల్లులు గరిగో పురుహోతుడేలిడి పురమక్క ఎనగా ధరణి దేవికి ముఖదర్పణమనగా పురమలకెళ్ళనో అయ్యా భూషణం బగునో భూషణం బగుసో నిరుపమాగతి నొప్పు దేవగిరిపురము ఆపురాధీశ్వరుండమల మానసుడు భూపాలచంద్రుండో అయ్యా భుజపలో అనుచుడో గర్వి తరపు గజా కంటీరయుండు సర్వజ్ఞుడు చాంత సాహసోన్నతుడు నాకేతనుత కీర్తి జల ప్రావిన రాజు ఆ జలప్రావణి దంపతులకు పెళ్ళయి చాలా కాలం గడిచినా సంతు కలగలేదు. నోచిన నోములు, ఇచ్చిన ఈవులు ఏవీ పండలేదు. అందుకని తీర్థయాత్రలు చేయాలనుకున్నారు. ఒక మంచి నాడును చూసుకొని మందీ మార్బలంతో యాత్రను మొదలుపెట్టినారు. సగన సైన్యము మొత్తము తీసుకొని ప్రజలు మహారాజు మహారాణి తీర్థయాత్రలకు ప్రయాణం అవుతున్నారయ్యా. ఎట్లా అనుకున్నావా? కాశీ రామేశ్వరమో అదిగో పూరి జగన్నాథో మధుర మీనాక్షి పండరీపురము తిరుపతి ప్రయోగ అయోధ్య బృందావనము హరిద్వారమయ్యా అదుగో ఋషకేశి కేదిరినద క్షేత్రము అమరావతి భద్రగిరి
ఆహా. నక్షత్రము కైలాస శిఖరము చిత్రకూటము మహాబలిపురము శ్రీరంగపట్టణము భువనేశ్వరము ద్వారక. ఇట్లా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చివరగా కాశీపురికి చేరుకున్నారు. కాశీ విశ్వేశ్వరుడి చెంతకు చేరి ఆయనను వేడుకుంటున్నారు. ఆ మహేశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. ఈశ్వరు ఓ ఇందమందారా ఓ ఈశ్వర శంకర ఇందమందార కాలకందర నిలయ కాలాగ్ని రుద్రు గరల కంటారవో గౌరీ మనోహర శ్రీ చంద్రశేఖర నిన్నో శరణంతినయ్యో. చంద్రశేఖర నిన్నో శరణంతిమయ్యా ఓ పార్వతీ మనోహరుడో. అప్పుడు శివుడు వారి ఎదురుగా నిలిచి, రాజా, నీకు సంతు ఉన్నది, కాని నేను ఇవ్వకూడదు. మీ ఇలవేలుపు అంకమ్మ, ఆమెను మీరు మరచినారు. మీ దేవగిరికి దగ్గరలోనే ఆమె గుడి ఉన్నది. మీరు పోయి ఆమెను వేడుకొనండి, తప్పక బిడ్డలు కలుగుతారు అని చెప్పినాడు. ఆ మాటతో రాజ్యానికి తిరిగి వచ్చినారు ఆ దంపతులు. జలప్రావణిరాజు వెనువెంటనే అమ్మవారి గుడిని కనిపెట్టి తవ్వి బయటకు తీయడం కోసం అన్ని దేశాలలోని ఒడియ దొరలను, అంటే వడ్డెవారిని పిలిపించినాడు. మాలవనే పాలో అయ్యా మగధ పాంచాలో మాలవనే పాల మగధ పాంచాల సోలమచ్చ పులేంద్ర సోరసేనాంధ్ర కేరళ బంగళ కేకై కుకర బారసిక దబ్బరా బర్భరాయమునా సింధు కుంకని వాంగా సీనాంగ వాంగో కురిసింద కుర్జిర కుకురు సవ్వేర మరహంటే కరహాట మధ్య సౌరాష్ట్ర లంకన కొంకణ కేకై కుకర. వీళ్ళందరూ మన రాష్ట్రంలో ఉండే రాజులందరూ వచ్చి మట్టి పని చేస్తామన్నారు. బయటపడింది అంకమ్మ తల్లి గుడి. వెంటనే ఒక మంచినాడును చూసుకొని నగర జనులంతా వెంటరాగా వేడుకగా అమ్మవారి గుడికి బయలుదేరిపోయినారు రాచదంపతులు. అక్కడ గర్భగుడికి పెద్ద తాళాలు వేలాడుతూ కనిపించినాయి. పగలగొట్టాలని చూసినా అవి పగలలేదు. అప్పుడు జలప్రావణి గంగ ముందుకు వచ్చి అంకమ్మను వేడుకొనింది. అంకమ్మో ఓ చాంబవే శరణే రుద్రాక్షుల తల్లి శరణే భద్రాక్షుల తల్లి శరణ శరణో యమ్మో. అమ్మా చిన్నల గొలవగా పెద్దల పాల వచ్చినావు, పెద్దల గొలవగా చిన్నల పాల వచ్చినావు. నీ సత్యం ఎందు దాల్చినావు, నీ ఓంకారం ఎందు దాల్చినావు, పరులెందు దాల్చితి వంకమ్మో. అమ్మా కూరిమిన వారింటనే ఆడబడుసు నగుతనేమి, మహారాష్ట్ర వారింట కోడలనైతేనేమి, మనసు నా వాక్కు నా మరి చేతలందు పతిని కొలిసిన నేను పతివ్రత నగుతనేమో. చీలక్కు చిక్కు తాళప బొరలో అంకమ్మ సాక్షిగా అట్లే ఊడిపోను కాగో.
ఆహా గాగో. అని ఎప్పుడైతే అంకమ్మ సాక్షిగాని ఆ తాళపపురల మీద చేవేసినదో ఆ తాళపపురలు కూడా అట్లే ఊడి కింద పడినవి. గుడిలోని అంకమ్మ తల్లి ఆ దంపతులకు ఏమి వరాలనిచ్చిందో రాబోయే వంతులో విందాం.